హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీ నుంచి 6 రకాల డిఫరెంట్ రోల్స్లో వీళ్ళైతే జాబ్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. 6 రకాల ఉద్యోగాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీటెక్, అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ కావచ్చు, ఇంకా ఎంబీఏ, ఎనీ డిగ్రీ లేదా ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే నేను చెప్తాను, అలాగే మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకు హెచ్ఆర్ కాంటాక్ట్ రిక్రూటర్ నెంబర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి. కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొంచెం వీడియో అయితే లెంత్గా అనిపించవచ్చు, బట్ మరీ అంత ఎక్కువగా ఉండదు. మ్యాక్సిమం 4 or 5 minutes అయితే వీడియో ఉంటుంది. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వెంటనే మేము ఇచ్చే జాబ్ అప్డేట్స్ మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం గైస్. టోటల్గా వీళ్ళు 6 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. నేను మీకు ఒక్కొక్క నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎలికో కంపెనీ నుంచి వచ్చేసి హైరింగ్ ఫర్ మెడికల్ బిల్లింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కింద మెడికల్ బిల్లింగ్ రోల్ కింద అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. 20th November నుంచి 29th November వరకు వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో. అండ్ సెలెక్ట్ అయిన వారు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నుండి వర్క్ చేస్తారు. అయితే దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలండి. బీటెక్ అయితే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా జాయినింగ్ కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ వాళ్ళైతే క్లిక్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి క్యూఏ కెమిస్ట్రీ ఇన్స్ట్రుమెంటేషన్లో అయితే ఓపెనింగ్స్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేశారు ఫ్రెషర్స్కి అయితే. సేమ్ ఇది కూడా 20th November నుంచి 29th November రోజున వరకు అయితే వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు. సేమ్ ప్లేస్లో కాంటాక్ట్ రీతా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. బీఎస్సీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు, అనలిటికల్ కెమిస్ట్రీ అయితే పాస్అవుట్ అయి ఉండాలి. అండ్ దీనికి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటానని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారండి. అండ్ దీనికి సంబంధించి కూడా లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ కాలర్స్ ఫ్రెషర్స్ని అయితే హైరింగ్ చేసుకుంటున్నారండి. ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే. దీనికి వచ్చేసి ఏం క్వాలిఫికేషన్ వాళ్ళంటే ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ సరిపోతుందండి. దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి లింక్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళైతే క్లిక్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి హెచ్ఆర్ ట్రైనీ రిక్రూట్మెంట్ కింద అయితే మనకి వీళ్ళు ఓపెనింగ్స్ తీసుకొని వచ్చారండి. 19th November నుంచి 28th November వరకు అయితే వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క హెచ్ఆర్ ట్రైనీకి వచ్చేసి ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్. ఒకవేళ మీరు డిగ్రీ చేసి ఉండి హెచ్ఆర్ రిలవెంట్గా మీరు ఏదైనా కోర్స్ చేస్తున్నా సరే ఎలిజిబుల్, లేదు ఎంబీఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా అయితే ఇక్కడ డైరెక్ట్గా ఎలిజిబుల్ అండి. అండ్ దీనికి సంబంధించి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు అయితే క్లిక్ చేసి తెలుసుకోండి. అలాగే ఎవరైతే ఐటీ పాస్అవుట్ అయి ఉంటారో వాళ్ళు వచ్చేసి కూడా ఇక్కడ ఐటీ పాస్అవుట్ అయిన వాళ్ళకి కూడా అప్రెంటిస్షిప్ కింద ఓపెనింగ్స్ వీళ్ళైతే రిలీజ్ చేశారు. 20th November నుంచి 29th November వరకు అయితే వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. చాలామందిని అడగడం కూడా జరిగింది. అంటే మన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఐటీ బేస్డ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పండి చెప్పేసి అడిగారు. ఐటీ ఫిట్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయండి. 10,000 రూపాయలు ప్లస్ ఈఎస్ అయితే మీకు వీళ్ళు శాలరీ అయితే ఆఫర్ చేస్తారండి. దీనికి సంబంధించి మనకి సనత్ నగర్లో 4 వేకెన్సీస్, గండిమేసమలో 2 వేకెన్సీస్ ఉన్నట్లు వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫైనల్ నోటిఫికేషన్ ఇదండి. ఎవరైతే డిప్లొమా, బీటెక్, ఈసీ కానీ, త్రిబుల్ కానీ, మెకానికల్ ఎవరైతే పాస్అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఓపెనింగ్స్ అయితే వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. 20th November నుంచి 29th November వరకు అయితే వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారండి. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ లేదా డిప్లొమా ఫ్రెషర్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అలాగే స్ట్రీమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ అయితే ఎలిజిబుల్ అండి. అలాగే త్రిబుల్ వాళ్ళు కూడా వచ్చేసి. అండ్ దీనికి సంబంధించి శాలరీ వచ్చేసి 15,000 to 18,000 రూపీస్ అయితే ఈ పర్టికులర్ రోల్కి వీళ్ళైతే శాలరీ అయితే పే చేస్తారండి. అలాగే మీకు సెకండ్ సాటర్డే ఎవ్రీ సండే మీకు వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. అండ్ సర్వీస్ కమిట్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. 2 years విత్ 10th and 12th వర్జన్స్ మీరైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకున్న క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీరైతే లింక్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకొని వాళ్ళనైతే మీరు ఆఫీస్ టైమ్స్లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదైతే వాక్ ఇన్ డ్రైవ్ డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ మ్యాక్సిమం వాకిన్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి ఎవరైతే జాబ్ సెట్స్లో ఉంటారో వాళ్ళకు. ఇదండి ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్ నుంచి వీళ్ళు మల్టిపుల్ రోల్స్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు.
లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.